ఎంత దారుణం. చర్చిలో క్రైస్తవుడు, వీధిలోకి వస్తేనేమో హిందువు. మొత్తం పాస్టర్లు అందరూ కూడా బీసీసీ తీసుకోండి, క్రైస్తవులు అందరూ కూడా బీసీసీ తీసుకోండి, అప్పుడు మీకు పరలోక రాజ్యం వస్తుంది. ఆ క్రైస్తవ్యాన్ని చూసొచ్చిన వాడిగా, ఒకనాడు అక్కడ బోధకుడిగా ఉన్నవాడిగా, ఎరా పాస్టర్లో ఇంతమంది చచ్చారు, భూమి బతుకులు జడ, ఈ రిజర్వేషన్స్తో మీకు సంబంధం లేదు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పాస్టర్ అవతారం ఎత్తాల్సి వస్తుంది. అదేంటనుకుంటున్నారా? నిజమండి. ఎందుకంటే పాస్టర్గా బ్రతుకుతున్న వాడు తన విశ్వాసికి చెప్పాల్సిన సువార్తని చెప్పకుండా తన అవసరాల కోసం, వాళ్ళని మెప్పించడం కోసం అబద్ధాల్లోనే వీళ్ళు బ్రతుకుతూ వాళ్ళను కూడా అబద్ధపు మార్గాల వైపే నడిపిస్తూ ఉన్నారు. కానీ ఒకనాడు ఆ క్రైస్తవ్యాన్ని చూసొచ్చిన వాడిగా, ఒకనాడు అక్కడ బోధకుడిగా ఉన్నవాడిగా, ఇప్పుడు నా బాధ్యతను గుర్తెరిగి నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి, క్రైస్తవుడు ఎలా జీవించాలి అనే దాని మీద ఒక చిన్న సువార్త సెషన్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. సో ఆ సువార్త దేని గురించి, ఇప్పుడు నేను మళ్ళీ ఈ పాస్టర్ అవతారం ఎందుకు ఎత్తాల్సి వస్తుంది అనేది మీకు తెలియాలంటే రీసెంట్గా వచ్చిన కోర్టు తీర్పు గురించి 2 నిమిషాలు మాట్లాడుకుని దాని తర్వాత సువార్త సెషన్కి వెళ్దాం. పాస్టర్ చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, అంటే ఒక వ్యక్తి ఎస్సీ కాస్ట్ నుంచి గనక క్రైస్తవ మతంలోకి మారితే అతను ఇకపై ఎస్సీగా గుర్తింపు పొందటానికి లేదా ఎస్సీ యొక్క ప్రయోజనాలు పొందటానికి అతనికి అర్హత లేదు, అతను బీసీసీగా పరిగణించబడతాడు అని సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం. అయితే ఈ తీర్పు వచ్చిన కాడి నుంచి ప్రతి వాళ్ళు కూడా తెగరెచ్చిపోతున్నారు. ఇది అసలు అన్యాయం, ఆక్రమం, దారుణం, దాగా, ఆ చట్టానికి విరుద్ధం, ఈ ఆర్టికల్కి విరుద్ధం అని చెప్పేసి మేధావులుగా గుర్తించబడ్డ వాళ్ళు కూడా ఇలాంటి మాయ మాటలు చెప్తా ఉన్నారు. సో లీగల్ గ్రౌండ్స్లో చూసుకున్నట్లయితే ఇది ఏమాత్రం కూడా రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి గారికి కట్టపెట్టబడ్డ ఏవైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను అనుసరించే ఆ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. అండ్ అవి చాలా మంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటున్నారు. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాదు, ఇట్ ఇస్ ప్యూర్లీ కాన్స్టిట్యూషన్ ఆర్డరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ ఆర్డర్కి కాన్స్టిట్యూషన్ ఆర్డర్కి తేడా వీళ్ళు తెలుసుకోవాలి. సో ఈ రాజ్యాంగ ఉత్తర్వు ఏదైతే ఉందో ఆ ఉత్తర్వుని అనుసరించి కోర్టులు తీర్పిచ్చాయి. అయితే ఈ కోర్టు తీర్పు ఇప్పుడు మాత్రమే వచ్చిందా? లేదు. ఇది గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఏదైతే తీర్పిచ్చారో దాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. అయితే ఈ తీర్పు కంటే ముందే మద్రాస్ హైకోర్టు ఒకసారి తీర్పు ఇవ్వటం జరిగింది ఇదే అంశం మీద. మతం మారిన వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల యొక్క గుర్తింపు పొందటానికి అనర్హులు అని చెప్పేసి. ఆ తీర్పు ఇచ్చిన జడ్జి కూడా ఎవరు? జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరీ గారు. ఐ రిపీట్, జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరీ గారు. ఆవిడ ఎవరు, ఆవిడ పేరేంటి, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మనకు అప్రస్తుతం. ఎందుకంటే ప్రస్తుతం ఆ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేసుకుని, దాన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా తీర్పులు ఇస్తారు తప్ప నా మతం కాబట్టి, లేకపోతే ఎదురుగా ఉన్నాడు నా చుట్టం కాబట్టి, నా పక్కం కాబట్టి తీర్పులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ తీర్పుని కూడా జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరీ గారు ఇలాగే ఇవ్వటం జరిగింది. అండ్ దాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు సమర్థించారు అప్పీల్కి వెళ్ళినప్పుడు. అలాగే ఇదే తీర్పుని ఛత్తీస్గఢ్ హైకోర్టులో కూడా ఇదే తీర్పు ఇవ్వటం జరిగింది 2024లో. ఆ తీర్పు మీద కూడా అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఆ తీర్పుని సమర్థించడం జరిగింది. ఎందుకంటే అక్కడున్న రూల్ పొజిషన్ అది కాబట్టి, దాన్ని అతిక్రమించలేరు కాబట్టి. కానీ సమాజంలో అపర మేధావులు ఇన్ని కోర్టులు, ఎంతమంది జడ్జిలు, ఎంతమంది లాయర్లు, వీళ్ళందరూ తప్పు చేశారట, వీళ్ళు మాత్రం తిన్నంగా బతికేస్తున్నారట. సో ఇది రూల్ ఆఫ్ లా, లా ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించే ఇవ్వబడింది. అయితే ఒక క్రైస్తవుడిగా బ్రతికే వ్యక్తి, ఒక పాస్టర్గా బతికే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా మరి? అంటే ఈ తీర్పుల్ని వ్యతిరేకిస్తూ, ఈ తీర్పుల్ని దూషిస్తూ మాట్లాడొచ్చా? అస్సలు లేదు. కారణం ఏంటంటే నిజంగా బైబిల్ని గనక సవ్యంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ తీర్పు అనేది పూర్తిగా క్రైస్తవులు గౌరవించాల్సిన తీర్పు. అలాగే ఈ తీర్పు, ఈ ప్రయోజనాలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి మతం మారటం వల్లనే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలను పొందటమే ఈ క్రైస్తవ జాతికి పరమ లక్ష్యము. కానీ దాని గురించి ఎవరు చెప్పట్లేదు వీళ్ళకి. కాబట్టి వాళ్ళు మర్చిపోయిన బాధ్యతను మనం గుర్తు చేయాలి కదా. అందుకని ఈరోజు లలిత్ కుమార్ సువార్త చెప్తాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ తీర్పు కావచ్చు, లేకపోతే ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతే ఈ చట్టాల గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాము. ఒక్కసారి రోమపత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలని చూద్దాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి.
ఎవరి వల్ల? దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. అలాగే కొనసాగింపులో గోల్డెన్ వర్డ్స్ ఉన్నాయి. క్రైస్తవులారా, మన విశ్వాసులారా అందరూ వినండి. ఎందుకంటే మీ బోధకుడు మీకు సరైన మార్గనిర్దేశనం చేయట్లేదు. కాబట్టి ఈరోజు నేను మీకు సువార్తను చెప్తూ మీకు మార్గనిర్దేశనం చేయవలసి ఉన్నది. అలాగునే చేసేదను. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. వాళ్ళు ఎవరికి భయపెడతారు? చెడ్డ కార్యాలు చేసే వాళ్ళకే తప్ప మంచి పనులు చేసే వాళ్ళకి కాదు. కాబట్టి ఒకవేళ ఈ చట్టాన్ని తొలగించటం వల్ల మీకు ఏదన్నా చెడు జరుగుతుంది అని మీరు భయపడుతున్నారంటే మీరు చెడ్డవారు అవుతున్నారు. దయచేసి అలా అవ్వకండి. మీరు మంచివారుగా ఉండండి. మీరు భయపడమాకండి. ఆ చట్టాలు మాకు అవసరం లేదు, మాకు ఎస్సీ సర్టిఫికేటే కాదు, అసలు ఆ బీసీసీ కూడా లేకపోయినా మేము బ్రహ్మాండంగా బతికేస్తాము, మాకు క్రీస్తున్నాడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలా? ఎందుకంటే లా ఆఫ్ ల్యాండ్, అధికారులు ఏర్పాటు చేసింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చట్టాలని గౌరవించటం మొట్టమొదట మీ విధి. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. అధికారులు ఎవరు? దేవుని పరిచారకులు. వాళ్ళు సొంత పెత్తనాలు చేయట్లా, సమస్తము నీ ప్రభువు వలనే ఏర్పడింది. ఇప్పుడు ఇది కాదు కూడదు అని ఎవడైనా అంటే ఎంత బారు ఎనపకడ్డి ఎర్రగా కాల్చి ఆడికి దోర్చండి, ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే గతంలో చాలామంది పాస్టర్లు చెప్పారు ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా ప్రభువు చేతనే ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు డొంక తిరుగుడు మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఇజ్రాయేలు వారికి చెప్పబడ్డాయి, లేకపోతే ఇంకెవడికో చెప్పబడ్డాయి, మనకి కాదు అంటారు కదా. దయచేసి ఆ స్కోప్ ఇవ్వద్దు. సో వినండి. వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. అధికారులతో మంచిగా ఉంటే బ్రహ్మాండమైన మేలు పొందుతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్సీ సర్టిఫికెట్ పోతే బీసీసీ వస్తుంది అనగానే అందరూ వీధులు ఎక్కేసి తైతక్కలాడుతున్నారు కదా, గోవాలు చేసుకుంటా. అలా కాకుండా అధికారులతో మంచిగా ఉంటే నెల 5,000 తింటున్నారుగా అప్పనంగా పాస్టర్లకు జీతాలు, అట్ట దొబ్బి తినొచ్చట. కాబట్టి మంచిగా ఉండుడి బిడ్డలారా, బిడ్డలారా. ఓకే. సో ఇక 1 పేతురు 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు కూడా ఒక్కసారి చూద్దాము. ఇక్కడ ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. మనుష్యులు పెట్టే ప్రతి రూల్కి కూడా ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. మరిప్పుడు మనుష్యులు ఇచ్చిన ఉత్తర్వు ఒకటి ఉంది, కాన్స్టిట్యూషన్ ఆర్డర్. ఆ ఉత్తర్వునకు మీరు లోబడి ఉండుడి. ఎందుకు? మీ ప్రభువుని మెప్పించున్నట్లు. ఎందుకు మెప్పించాలి, ఎందుకు లోబడి ఉండాలి అనేది చివరిలో చెప్తాను. చివరిదాకా వెయిట్ చేయండి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. ఎవరికి? దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మేలు చేయుటకు. ఎవరైతే న్యాయబద్ధంగా రిజర్వేషన్స్ పొందవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేలు చేయుట కోసం నాయకులు, అధికారులు ఇటువంటి చట్టాలను చేస్తారు. వాటిని మీరు గౌరవించాలి. ఇది ఏదో ఒక అధ్యాయంలో ఒక లైన్ వచ్చేస్తే అంతేలేండి, ఇది అక్కడ వచ్చింది, దీనికి కవరింగ్ చాలా ఉన్నాయి అని చెప్పొచ్చు. కానీ బైబిల్లో ఇలాంటి రెఫరెన్స్లు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి తీతుకు రాసిన దానిలో 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు. ఎందుకు ఉండాలి అది తెలియాలంటే 3వ వచనం కూడా ఒకసారి చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులనయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చూశారు కదా, మతం మారిన వెంటనే ఎక్స్క్లూజివ్ క్వాలిటీస్ వచ్చేస్తున్నాయి. అంటే ఇక్కడ అప్పుడు దాకా ఉన్న బ్యాడ్ మొత్తం పోయి కొత్త జీవితం వచ్చేస్తుంది, కొత్త లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది, కొత్త లక్షణాలు వచ్చేస్తున్నాయట. మరి అన్నీ వచ్చేసినప్పుడు పాత అన్నీ ఇడిచేయాలి కదా. మరి పాత అన్నీ ఇడిచేసినప్పుడు ఆ పాతదైన ఆ రిజర్వేషను లేకపోతే ఆ షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ ఇవన్నీ ఎందుకు పట్టుకోవాలి? వాటిని కూడా ఇడిచేయాల. ఇది నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం. ఇది నేను చెప్తున్న మాట కాదు,
పౌలు చెప్తున్న మాట, పేతురు చెప్తున్న మాట. అవునా? వాళ్ళకి ఎవరు చెప్పారంటే బహుశా వాళ్ళు ఏసే చెప్పుకుని ఉండొచ్చు. సో ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి లోబడి ఉండమని చెప్పారు. అయితే ఇలా లోబడి ఉండటం వల్ల మనకి అన్ని లాభాలే జరుగుతాయా, అన్ని మేళ్లే జరుగుతాయా అంటే జరగకపోవచ్చు, కష్టాలే రావచ్చు. కానీ క్రీస్తునందు మనమందరం సుఖమైన జీవితం గడపాలి అంటే మనం ఆ కష్టాలనే సుఖాలుగా భావించాలి. ఇది మనం చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చూద్దాం. 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నాకు ఏవేవైతే ప్రయోజనాలు కల్పిస్తాయో క్రీస్తు నిమిత్తం వాటన్నిటిని కూడా నేను నష్టాలు అనుకున్న వదిలేసుకోవటానికి సిద్ధపడ్డా. ఇది క్రైస్తవుడు ఆలోచించాల్సిన విధానం. ఇది నేను చెప్తున్న మాట కాదు, పౌలు చెప్తున్న మాట. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూశారా ఎంత క్లారిటీగా ఉందో? ఇందులో 11వ వచనం ఉంది, గోల్డెన్ వర్డ్ అనమాట. అంటే క్రైస్తవ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విశ్వాసులకి చెప్పాల్సిన ఒరిజినల్ వాక్యాలు ఇవి. ఆ 11వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఈ ప్రయోజనాలు, లబ్ధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యేసుక్రీస్తును పొందటంతో పోలిస్తే పెంటతో సమానం అనుకోవాలట. మరి వీళ్ళు పెంటతో సమానం అనుకోకుండా ఏం చేస్తారు? మా రిజర్వేషన్స్ లాగేస్తారా, మా మత స్వేచ్ఛ పీకేస్తారా, మాకు ఆర్టికల్స్ తొక్కేస్తారా అంటూ అదొక్క కవరింగ్లు ఎత్తున్నారు. ఎందుకురా? ఎందుకు? పైగా మాకు దేవుడు నిబంధనలు ఇచ్చాడు, అబద్ధము చెప్పరాదు, ఇతరుల యొక్క సొత్తుని దోపిడీ చెయ్యరాదు, పక్కవాడి దేనినైనాను ఆశింపరాదు అని చెప్పేసి అంటారు. మరి మతం మారిపోయి నేను మారలేదు, నేను ఇంకా హిందువుని అని చెప్పుకోవటం అబద్ధం అర్థం కాదా? ఈ దేవుడు చెప్పిన ఆజ్ఞలు అతిక్రమించడం కాదా? ఓహో, మీరు ఏ అడ్డగోలు పాపాలు చేసినా క్షమించడానికి ఒకడు ఉన్నాడు కదా, అన్నీ వాళ్ళ ఖాతాలోకి రాసేద్దామనే. పైగా దొంగిలించరాదు అంటున్నారు. మరి వాళ్ళకి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల్ని దొంగిలిస్తుంది ఎవరు? దొంగ సర్టిఫికెట్లతో. మీరు కాదా? ఇదా మీరు చెప్పే నీతి? చెప్పనరా బాబు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది, క్రైస్తవ్యంలో నీతి ఉంటుంది. ఇట్టాగే ఉంది. పైగా మతం మారిపోయిన ప్రతోడు కూడా ఏం చెప్తాడు? మేము క్రీస్తునందు బతుకుతున్నామండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటారు. మరి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఏం వస్తాయి? ఈ సర్టిఫికెట్లు, ఈ రిజర్వేషన్లు అన్ని దేశాల్లో వస్తున్నాయా? ఈ సర్టిఫికెట్లు, ఈ రిజర్వేషన్లు వస్తాయని తెలిసే మతం మారారా? ఈ చట్టం ఏమన్నా, లేకపోతే ఈ ఉత్తర్వులు ఏమన్నా కొత్తగా నిన్న మొన్న ఇచ్చారా? 1950 నుంచి ఉన్నాయి. మరి మారితే పోతాయని తెలిసి కూడా వాటిని వదులుకోకుండా 75 సంవత్సరాల పాటు ఎవరిని మోసం చేశారు? ఈ మిషనరీ మాఫియా కదా. వీళ్ళు ఇంతకాలం మరి ఇప్పుడు ఎందుకు పోరాటం చేయలే? క్రైస్తవులకు కూడా, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కొనసాగించాలి అని. ఎందుకంటే వీళ్ళ జనాభా పెరగలేదు కాబట్టి. వీళ్ళ జనాభా పెరిగింది కాబట్టి నిన్న మొన్నటి దాకా అప్పాబావ కబుర్లు చెప్పిన వాళ్ళు ఇప్పుడు మేము లాక్కుంటాం మీ హక్కుల్ని, ఒరిజినల్ దళితులు అయితే మాకేంటి, రేపు మాపు వాళ్ళని కూడా మతం మార్చేస్తాం కాబట్టి వాళ్ళ హక్కులు కూడా మాకే కావాలి అని బలవంతంగా గుంజుకోవటం కోసం డ్యాన్సులు కడతా ఉన్నారు. డ్యాన్సులు ఎరా, మీరు డ్యాన్సులు కడతా ఉంటే మేమేం చేయాలి? చేతులు కట్టు కూర్చోవాలా, లేకపోతే చేతులకి మేకులు కొట్టు కూర్చోవాలా? లే, క్లారిటీతో మాట్లాడుకుందాం. ఒక్కసారి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఎవరో? ఆ మారిపోయినోడు కాదు. ఎవడైతే బాప్తిజం పొందాడో వాడు మాత్రమే జీవిస్తాడట. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితమును నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను. నీతి ధర్మశాస్త్రముల వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే ఎట్లాంటి దిక్కుమాలు బతకటానికైతే గనక నా కోసం క్రీస్తు చనిపోయాడని చెప్తున్న మాటలన్నీ కూడా సొల్లు కబుర్లే అని చెప్పేసి చెప్తున్నాడు. ఈడు క్రీస్తు యందు, క్రీస్తు వీణి యందు బతుకుతున్నాడట. కానీ ఈడు మాత్రం ఇట్టా సర్టిఫికెట్ల పేరుతోటి సీటింగ్ చేసుకుంటూ బతుకుతాడట. ఎరా, పాస్టర్లో ఇంతమంది చచ్చారు, ఒక్కడన్నా బైబుల్ ఏం చెప్తుంది, బైబుల్ ప్రకారం ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలి అని చెప్తావరా? చెప్పరో. ఎందుకంటే వీడికి దశంభాగాలు కావాలి, ఆడు చేసిన అడ్డమైన పాపాల నుంచి క్షమించేవాడు ఒకటి కావాలి, అంతే. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదని తెలిసినా సరే, అమ్మయ్య నన్ను ఎవడో క్షమించేసి ఉంటాడు, నేను అడ్డగోలు పాపాలు చేసుకోవచ్చు అనే ఎగ్జంప్షన్ కోసం బతుకుతున్నారు బతుకంతా కూడా. ఇదే మాట కావాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38, 39, 40, 41, 42 వచనాలు చూడాలా. చూడండి, క్రైస్తవుడిగా మారితే పోయేవేంటి, వచ్చే బెనిఫిట్స్ కంటే పోయేయే ఎక్కువ చెప్తా ఉంటాడు యేసుక్రీస్తు లెక్క.
తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు, తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. యేసుక్రీస్తు కోసం చచ్చిపోవాలి, కావాలంటే చచ్చిపోండి, అంతేగాని రిజర్వేషన్స్ కోసం కొట్టుకులాడుతుంటారా? అట్లా చేయొద్దని యేసు చెప్తున్నాడుగా. నా వల్ల మీకు కొంపగోడు మొత్తం దూరం అయిపోతాయి, అయినా కూడా ఇట్టాగే బతకాలి. తోకలో ఈ రిజర్వేషన్స్ కోసం ఇంత పంచాయతీ. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో కూడా ఒకసారి చూడండి. 10వ వచనం నుంచి చూద్దాం. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒకవేళ మీరు అనుకునేదే నీతి అనుకుంటే కనుక ఈ రిజర్వేషన్స్ గురించి ఆశపడకుండా మొత్తం పాస్టర్లు అందరూ కూడా బీసీసీ తీసుకోండి, క్రైస్తవులు అందరూ కూడా బీసీసీ తీసుకోండి, అప్పుడు మీకు పరలోక రాజ్యం వస్తుంది. ఉంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వం వాళ్ళు కూడా చాలా మందిని హింసించారట. ఇది మీకు హింస అనిపిస్తే ఆ హింసను భరించండి. ఎందుకంటే మీకు ఈ లోక సంబంధమైన ఈ రిజర్వేషన్స్ కాదు కావాల్సింది, పరలోక సంబంధమైన రిజర్వేషన్స్. అక్కడ బెర్తులు ఫిక్స్ చేసి ఉంచాడు కదా. అంటే బెర్తులు అంటే మళ్ళీ ఆ మల్కీపురం పాస్టర్కి ఇచ్చినట్టు 10,000 ఇస్తే కాదులేండి, మీ ప్రభు ఏదో మీకు అక్కడ ప్లేస్ రెడీ చేసి ఉంచాడు కదా పరలోకంలో, ప్లాట్లు వేసి. ఆ ప్లాట్లలో మీకు కనుక మంచి ప్లాట్ కావాలి, ఈస్ట్ ఫేసింగ్లో తెలియాలి అంటే మీరు ఇక్కడ ఇట్లాంటి వాటి గురించి ఆలోచించకుండా ప్రభువు నిమిత్తమై మీరు హింసించబడండి, దాన్నే సంతోషంగా భావించండి, దాని ప్రకారం సంతోషించండి. ఎందుకు? ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్పట్లా, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైనను మేలే, లేదా కొన్ని చోట్ల చావైనను లాభమే అని చెప్తున్నారు కదా. మరి క్రీస్తు కొరకు బ్రతకండి, క్రీస్తు కోసం సావండి, అదే మీకు లాభం అనుకోండి. ఎందుకు వచ్చిన రిజర్వేషన్స్ కోసం ఒక దంపుడు వ్యవహారాలు? ఇంకా కావాలంటే అదే ఫిలిప్పి పత్రికలో 1వ అధ్యాయం 30వ వచనం కూడా ఒకసారి చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన తరఫున శ్రమ పడటం కూడా యేసుక్రీస్తు నుంచే మీకు అనుగ్రహించబడిందట. మరి శ్రమ పడండి. అలా కాకుండా మా రిజర్వేషన్స్, మా దళిత సోదరుల యొక్క రిజర్వేషన్స్ని దొబ్బేసి సుఖపడాలనుకోవటం ఇదా మీకు మీ దేవుడు నేర్పింది? ఇట్లాంటి సీటింగ్లు చేయమన్నా, 420 బతకమన్నా, పైగా మా మీదే మళ్ళీ దాడులు కూడా చేస్తారట. ఒక్క పాస్టర్ అయినా నిజాయితీగా ఇట్లాంటి వచనాలు మీకు చెప్తాడా? నేను చెప్తున్నా. అందుకే మీకు చెప్పేది, నాలాంటి వాడిని నమ్మండి, బైబిల్లో ఏముందో అర్థం చేసుకోండి, అప్పటికి మీకు మంచిగా అనిపిస్తే దాంట్లోనే ఉండండి. లేదంటే బయటకు వచ్చి మీ పూర్వధర్మమైన సనాతన ధర్మంలోకి, స్వచ్ఛ సనాతన ధర్మంలోకి వచ్చి సగర్వంగా తలెత్తుకుని బతకండి. ఇక చివరిగా 2 వచనాలు మాట్లాడుకుందాం. అంటే క్రైస్తవ్యంలోకి మారిన తర్వాత మేమందరం కూడా అబ్రప్ట్గా అసలు బీభత్సంగా మారిపోతాం, మా జీవితమే మారిపోతుందని చెప్తారు కదా. ఒక్కసారి ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఏం చెప్తున్నారో చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే పాత స్వభావం మొత్తాన్ని విడిచిపెట్టేసి నవీన స్వభావాన్ని, దేవుడు తన పోలిక చప్పును చేసినట్లుగా ఉంటుంది ఏదైతే, ఆ పోలికను బట్టి జీవించాలి మీరు. అలాంటి మార్పుల్ని మీరు అనుభవించాలి అంటున్నారు. కానీ హిందుత్వంలో ఉన్నప్పుడు, ఎస్సీ రిజర్వేషన్తో ఉన్నప్పుడు మీరు ఎవరిని మోసం చేయక్కర్లా, మీ సర్టిఫికెట్లతోటి దర్జాగా మీరు బతకొచ్చు. కానీ అక్కడికి వెళ్ళిపోతే పాపం కదా, ఎంత దారుణం. చర్చిలో క్రైస్తవుడు, వీధిలోకి వస్తేనేమో హిందువు. రాజకీయాల్లో పోటీ చేయాలంటే, ఉద్యోగాలు పొందాలంటే హిందువు అనే పేరు అడ్డం పెట్టుకుంటే తప్ప బతకలేరు. చివరికి మీరు ఏ దేవుడి మీద ఇష్టంతో వెళ్ళామని చెప్తున్నారో ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని కూడా చెప్పుకోలేను. ఆ బతుక మీ మతం ఏంటో కూడా మీరు చెప్పుకోలేకపోతున్నారే, ఆ బతుక మీ బతుకులు జడ అని అనాలనిపిస్తుంది. కానీ అమాయకంగా వెళ్ళిపోయారు కదా, మీరు మోసపోయి వెళ్ళిపోయారు కదా. నిజాలు తెలుసుకుంటే చాలు, మీరు కూడా మారాలి అన్న ఉద్దేశంతో అలా మాట్లాడలేకపోతున్నా. అలాగే ఇంకొకసారి చివరగా రోమాపత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించి ఉన్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే
ఎంచుకొనుడి. పాపం విషయంలో మృతులుగా క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. అంటే మీది కొత్త జన్మ. మతం మారిన వెంటనే పాత జన్మ పోయి కొత్త జన్మ తీసుకుంటున్నారుగా, అలా ఫీల్ అవ్వమంటున్నాడు. మరి అలా ఫీల్ అయినప్పుడు మరి హిందుత్వంలో ఉన్న కులం మీకు ఎలా వస్తుంది? చాలామంది అంటున్నారు అక్కడికి పోయినా కూడా మమ్మల్ని కులం పేరుతో తిడుతున్నారండి. అంటే ఎవడైనా కులం పేరుతో తిడితే చెప్పండి, అరే ఎద్దవల్లారా మమ్మల్ని ఎందుకు రాట కులం పేరుతో అంటున్నారు, మేము క్రిస్టియన్స్ రా, మాకు కులం లేదురా అని చెప్పుకోండి. మేబీ మార్పు లేదా, ట్రై చేయండి. ఏడాదికి మార్పు వస్తావు, 10 ఏళ్ళకి మార్పు వస్తావు, 100 ఏళ్ళకి మార్పు వస్తావు. ఆ మార్పు కోసం ప్రయత్నం చేయండి. అంతేగాని మా రిజర్వేషన్స్ కోసం, మా దళితుల యొక్క హక్కుల కోసం మీకు హక్కుర్తింటారా? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించేసుకున్నారు కాబట్టి అలాగే బ్రతకండి. ఇలా వద్దు, ఈ రిజర్వేషన్స్తో మీకు సంబంధం లేదు. క్రైస్తవుడిగా మారిపోయిన ప్రతి వాడు కూడా రిజర్వేషన్స్ని రెనౌన్స్ చేయాల్సిందే. ఒకవేళ కాదు, కూడదు, మాకు బైబిల్ చెప్పిన సంబంధం లేదు, రాజ్యాంగం చెప్పిన సంబంధం లేదు, సుప్రీంకోర్టు చెప్పిన సంబంధం లేదు, మాకు మత స్వేచ్ఛ, మాకు ఆ స్వేచ్ఛ ప్రకారం మేము అచ్చోసిన ఆంబోతుల్లా వీధుల్లోకి వచ్చి ప్రచారం చేసుకుంటాం, మా దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటాం, మీ దేవుళ్ళని కించపరుస్తాం అంటారా? హిందువులారా గుర్తుపెట్టుకోండి, వాడు మత స్వేచ్ఛను వాడుకుంటాను తప్ప దాని వెనకాల ఉన్న పరిమితుల్ని పట్టించుకోను అనుకున్నప్పుడు వాడు వీధుల్లోకి వచ్చినప్పుడు మీరు కూడా అదే స్థాయిలో రెసిప్రొకేట్ చేయండి. వాడు ఎలా అయితే వాడికి కావాల్సిందే మాత్రమే తీసుకుంటున్నాడో మనం కూడా మనకు కావాల్సిందే మాత్రమే చేద్దాం. ఒక్కొక్కడికి ఒలిసి చేతిలో పెట్టండి. ఎవడైతే క్రిస్టియన్ అనే గుర్తింపు లేకుండా వచ్చేసి మన హిందూ దేవుళ్ళ గురించి విమర్శలు చేస్తారో, దూషణ చేస్తారో, అలాంటి వాళ్ళకి తీసేయండి. ఓకే హిందూ బంధువులరా, ఇది ఈనాటి సువార్త. క్రైస్తవులరా, ఈ మాటలు ఏవైనా సరే మీ బైబిల్ను ఓపెన్ చేసుకుని తెరుచుకుని చూసుకోండి. నేను చెప్పిన మాటలు ఏవైనాను అబద్ధము ఉండిన ఎడల అది ఏ విధముగా అబద్ధము, ఎట్టి విధముగా దాన్ని అబద్ధముగా ఎంచవలెను అనేది సవివరంగా సహేతుకంగా కౌంటర్ చేయండి. కాదు కూడదు అనుకుంటే ఒక చర్చా కార్యక్రమంలాగా ఏర్పాటు చేసుకుందాం. చర్చ అన్నాను కదా అని ప్రతి చెత్తగాడు వచ్చేయమాకండి, మినిమం క్వాలిఫికేషన్ గలవాడు రండి. సో హిందూ బంధువులరా, చూశారు కదా, ఈ మతం మారిపోయిన వాళ్ళు చట్టాన్ని, దేశాన్ని, మన ప్రజలను, మన దళిత సోదరులను, మన రియల్ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో హిందువులుగా ఉన్న వాళ్ళను, అదేవిధంగా వాళ్ళ యేసుని, వాళ్ళ బైబిల్ని కూడా ఏ విధంగా మోసం చేస్తున్నారో మీ కళ్ళకు కట్టినట్టే చెప్పాను అనుకుంటున్నా. ప్రతి వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతకి జై.